హే గైస్, వెల్కమ్ టు కేర్ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అండ్ అలాగే డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్. ఓకేనా? సో గైస్, ఇప్పుడు మనము క్విక్గా మోటార్కి సంబంధించిన వెల్టెక్ కంట్రోల్ ప్యానల్ని సాటర్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గో. సాటర్తో పాటు మనము సాటర్ని లోపల ఫిక్స్ చేయడానికి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఓకేనా? ఆ బాక్స్ కూడా మనకు లుక్ అయితే అవుతుంది. ఓకే, మనకి సాటర్ బాక్స్ అనమాట. ఇందులోనే సాటర్ని ఫిక్స్ పెట్టుకోవచ్చు మనము. సో లోపల బాక్స్ అయితే ఉంది, దాని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో లోపల బాక్స్ ఉంది అండ్ అలాగే గేట్ వాల్ ఉంది, కప్లింగ్ పైప్. సో ఇది ఒకసారి ఫస్ట్ అన్బాక్స్ అయితే చూద్దాం. బాక్స్ వచ్చేసి మనకి 650 రూపీస్ పడింది. ఈ సాటర్ అండ్ ఈ పీసెస్ రెండు కలిపి మనకి 6250 రూపీస్ చేంజ్ అయితే పడింది. సో యాక్చువల్లీ మనం రివర్స్లో ఓపెన్ చేసినాం. చూసినట్లయితే దోశ అయితే చూసుకున్నట్లయితే కింద ఒక స్మూత్ థెర్మోకల్ షీట్ అయితే కింద పెట్టారు, డ్యామేజ్ ఏం కాకుండా ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మనకి వెల్టెక్ సాటర్స్ అనమాట, కంట్రోల్ ప్యానల్స్. సో వెల్సెట్ కంపెనీ నుంచి మనకి సాటర్ అనేది రావడం జరిగింది. మనకి కీ అయితే ఉంది, వచ్చేసి రెడ్ బటన్ అండ్ గ్రీన్ బటన్ ఆన్ ఆఫ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చర్ వెల్టెక్ కంట్రోల్ సిస్టమ్స్ అన్ని ఇచ్చినారు. లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్ 641015. సో ఇది పక్కన అయితే పెడేద్దాం. ఆ చిన్న బాక్స్లో పీసెస్ ఉన్నాయి కదా, అది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో బాక్స్లో పీసెస్ ఉన్నాయి, ఒకసారి తీసి చూద్దాం. చూసుకున్నట్లయితే 3 పీసెస్ అయితే ఉన్నాయి. బోల్ట్ అన్నీ కూడా ఇచ్చినాడు. సో ఫస్ట్ ఎపిసోడ్లో మీరు కైలంతా హోల్స్ పెట్టడం చూస్తారు కదా. సెకండ్ ఎపిసోడ్లో హోల్స్ పెడుతూ దాని కింద మనము పైప్స్ అయితే ఇన్స్టాల్ చేయడం చూస్తారు కదా. సో ఈ ఎపిసోడ్లో మనకి దాని తర్వాత బ్యాంబో స్టిక్స్, మీకు ఐడియా ఉంది కదా బ్యాంబో స్టిక్స్. సో బ్యాంబో స్టిక్స్ని యూజ్ చేసుకుని చుట్టూరు మనం అయితే ఇన్సర్ట్ చేయాలి, లోపలికి ఇన్సర్ట్ చేస్తూ. అండ్ అలాగే మనకి వల అయితే ఉంటుంది. ఓకేనా? వల. సో ఆ వలనైతే మనం చుట్టూరు అయితే ఫిక్స్ అయితే చేయాలి. ఓకేనా? ఈరోజు అది వర్క్. సో ఈ బ్లాగ్లో అది కవర్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు వర్క్లోకి వెళ్ళిపోదాం. మనము ఈ నెట్స్ అయితే తీసుకెళ్దాం. ఓకేనా? లెట్స్ గో. పొలం దగ్గరికి వచ్చినాము అండ్ ఇంకోసారి లుక్ చేసుకోండి. సో నేను ఎపిసోడ్లో క్లీన్ చేసామని చెప్పాను కదా. సో ఇదే మొత్తం ఇక్కడ. యాక్చువల్లీ అక్కడ ఒక రూమ్ వస్తుంది, అక్కడ ఒక రూమ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ సో ఇప్పుడు మనము లొకేషన్కి వెళ్తున్నాం. ఎక్కడంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా బ్యాంబో స్టిక్స్ అన్నీ కట్ చేస్తున్నాం చెప్పాను కదా. సో లొకేషన్కి ఇప్పుడు వెళ్తున్నాం. సో ఆల్రెడీ పారలు అయితే 2 ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి కావాలి. ఓకే,
హలో గైస్ గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాంబో స్టిక్స్ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా ఇవే మేము తీసుకుని అయితే వెళ్తున్నాము. లైక్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇది చాలా హైట్ అయితే ఉంటుంది బ్యాంబో స్టిక్స్. యాక్చువల్గా నేను చెప్పా కదా 2 ways ఉన్నాయి కదా తీసుకోవడానికి బ్యాంబో స్టిక్స్. మనము షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మేము తీసుకుంటున్నాము. సో కొన్ని అయితే కట్ చేసుకున్నాము బ్యాంబో స్టిక్స్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ట్రాక్టర్ని యూస్ చేసుకుని ఆ లాస్ట్కి అయితే తీసుకెళ్ళాము. సో అక్కడైతే అవన్నీ కట్ చేసి పీసెస్కి అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. ఓకేనా, వర్షం అయితే వస్తూ ఉంది. వర్షం పడడం వల్ల కొంచెం వర్క్ అయితే డిలే అయింది. ఓకేనా, మనం వర్క్లోకి అయితే వెళ్తాం. ఓకేనా, అట్లయితే ఇవి ఇంకా నీట్గా అంతే ఈ పక్క నుండి స్టిక్స్ అయితే రిమూవ్ చేసి వేసుకుంటాం. అక్కడ ఉన్నాయి అలాగైతే చేయాలన్నమాట. సో ఇవంతా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా చేయాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మెజర్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. హే గాయస్, సో గైస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కైలో మేము బ్యాంబో స్టిక్స్ ఉన్నదా అవైతే ఇన్సర్ట్ అయితే చేసాం. ఒకసారి అయితే లుక్ వేసుకుంటాం. ఓకేనా, ఒకసారి చూడండి. చూస్తున్నారా, అక్కడ 2 persons అయితే ఉన్నారు. ఆ 2 persons ఇక్కడ మొత్తం ఇన్స్టాల్ అయితే చేశారు. చూసుకున్నట్లయితే సో ఈ మార్గం అనమాట ఇన్స్టాల్ అయితే చేయాలి. సో ఇప్పుడు దీనికి కవర్కి మనకి నెట్ ఉంటుంది కదా, నెట్ వల. సో దీని చుట్టూరు అయితే కవర్ అయితే చేయాలి. ఓకేనా, సో అది కూడా మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం మనం. ఇప్పుడు చూడండి ఒకసారి అనమాట కదా. అది మెయిన్గా దేనికి పెడతారు అలాగా? వాళ్ళకి అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్. కుక్కలు పొగ రాకుండా, మనుషులు రాకుండా చుట్టూరు నాటారు కదా ఇవి బ్యాంబో స్టిక్స్. ఇవి ఎదురువి ఎందుకని అట్లా నాటారు? అదే ఈ పాములకి ఎలుకలు పోకుండా. సో ఇవి నాటేసిన తర్వాత వల చుడతారు నీట్గా. సో గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా ఎందుకు ఇన్సర్ట్ చేస్తారంటే, సో పాములు, కుక్కలు, ఎలుకలు సో లోపలికి రాకుండా సో అయితే ప్రొటెక్షన్గా అయితే ఈ సైడ్స్లో ఈ బ్యాంబో స్టిక్స్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో దీంతో పాటు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బ్యాంబో స్టిక్స్కి నెట్ వస్తుంది అనమాట. సో నెట్ అయితే చుట్టూరు మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అది నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం మనము. ఒకసారి చూడండి, మీరు చూసుకున్నట్లయితే కొంచెం డిస్టెన్స్ వదిలి ఈ స్టిక్స్ అయితే నాటడం జరిగింది. సో గైస్ ఇది మనకి షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనకి షాప్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు. షాప్లో ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టిక్ ఉంది కదా, ఒక స్టిక్ వచ్చేసి మనకి 70 rupees ఉంటుంది. ఓకేనా, 70 rupees ఉంటుంది. సో ఇక్కడ మనకి మన పొలం దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది కొంచెం తక్కువ ప్రైస్ దొరికింది కాబట్టి సో మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇదనమాట వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది కొంచెం సన్న పుల్లగా ఉంది, పర్లేదు. ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే గైస్ ఇప్పుడు ఈ స్టిక్స్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేసేసారు, మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ నెట్ అయితే కవర్ చేయాలి. సో గైస్ ఫ్రంట్లో ఒక వ్యక్తి కూర్చోన్నారు కదా, ఆయన మా బాబాయ్. సో గైస్ నేను ప్రీవియస్ వీడియోలో నేను ఫిషెస్ తీసుకురావడానికి చెప్పుంటా కదా, నేను మా బాబాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి అక్కడ కూర్చున్నాను చూడు మా బాబాయ్. హాయ్ జై బాబాయ్. ఈయన మా బాబాయ్ అంటే మా డాడీకి తమ్ముడు అనమాట. అంటే ఆ రోజు మనం ఫిషెస్ తీసుకొచ్చేటప్పుడు స్టాప్ చేసినప్పుడు మాట్లాడినాం చూడు, ఆయన. హాయ్ చెప్పు. హాయ్. ఏం పేరు నీ పేరా? నా పేరు ఢిల్లీ బాబు. ఇట్లా చెప్తున్నావు ఏంది ఢిల్లీ బాబు అని? సక్రంగా చెప్పు. ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? థర్డ్ క్లాసా? స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? తెలీదా? ఆన్లైన్ క్లాస్ అయినా ఇప్పుడా? మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వల అయితే ఫిక్స్ చేసాము. సో ఈ వల వచ్చేసి మనకి లోపలికి ఎటువంటి పురుగులు, పాములు, కుక్కలు ఇవేమి పోకుండా ఇవి ప్రొటెక్షన్ అయితే ఇట్లా చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరుక్కొని మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది అనమాట అది.
యాక్చువల్లీ ఇప్పుడు మేము కట్టేసాము కదా నెట్. యాక్చువల్లీ అది కొన్ని రోజుల వరకే వస్తుంది, దాని తర్వాత ఎండకి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో కొన్ని రోజుల వరకు ఇట్లా నడిపిద్దామని చెప్పి తీసుకొచ్చినాము. సో దాని తర్వాత మళ్ళీ మనకి వేరే వస్తుందన్నమాట సేమ్ నెట్. అలాగే ఇంకొకటి కమ్మీలతో వస్తుంది, సన్నగా చిన్న చిన్న బొక్కలు ఉంటాయి, అవి కమ్మీలతో వస్తుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అదైతే వేయించాలి. సో ప్రస్తుతానికి కొన్ని రోజులు ఇట్లా చూద్దామని చెప్పి తీసుకొచ్చినాము. కమ్మీలతో ఉంటుంది, కమ్మీలతో సన్నగా సేమ్ యాసిడ్ అలాగే ఉంటుంది, కానీ కమ్మీలు ఉంటాయి దాంట్లో. సో కమ్మీలతో మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి సో అదైతే నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి. ఓకేనా. ఈ వర్క్ ఈరోజు అయ్యేటట్లేదు. ఈ వల చుట్టడానికి 2 days పట్టేటట్టుంది. సో ఇప్పుడే ఒక కయ్యి వల చుట్టడానికి ½ day పట్టింది. అండ్ ఇంకోటి అదొకటే కాదు, అండ్ ఇప్పుడు మనము కయ్యిని కట్ట పైకి వేసిన తర్వాత మనకి అటుపక్క కయ్యి వేరే వాళ్ళు ఉంటుంది కదా, సో వాళ్ళు ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తారు. సో అక్కడ మట్టి పిల్లలన్నీ కింద పడిపోయాయి. సో ఆ కాలువలో క్లీన్గా నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం చేశారంటే నీట్గా ఏదైతే మట్టి పిల్లలు పడిపోయినాయి ఆ కాలువలో అంతా ఎత్తి నీట్గా పైన వేసి, సో ఇవంతా లాస్ట్ ఎండింగ్ నుంచి ఒక్కసారి మీరు చూసుకోండి. అక్కడ మీరు చూస్తున్నారా ఆ కట్ట ఉంది కదా, అది మరి ఒక కట్ట కనిపిస్తుందా. సో అటు పక్క లెఫ్ట్ సైడ్లో కింద పడిపోయి ఉంటుంది అనమాట. సో అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చారనమాట ఆ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ అవసరం లేదులే ఇక్కడ, ఎందుకంటే చేయలేదు కాబట్టి. సో అటుపక్క 4 sides వేయాల్సి వస్తుంది. 2 sides వేయాల్సి వస్తుంది అటుపక్క. అది కూడా కొంచెం టైం పట్టింది. సో అది ½ day. సో దాంతోపాటు ఈ వలనేది కట్టుకుంటూ వచ్చారు కాబట్టి ½ day టైం పట్టింది. సో ఇంకొక ½ day ఇంకా ఆ కైకే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కై వచ్చేసి రేపు చూసుకోవాలి. సో ఓకేనా. సో గైస్ వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము వాటర్ నింపడం అయితే చూసుకుందాం. ఓకేనా. ఒక వస్తువు అయితే మర్చిపోయినాను, అక్కడ మీకు కనిపిస్తుంది స్టాండ్. గైస్ నేను ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడేం మర్చిపోయానంటే ట్రైపోర్ట్ స్టాండ్ అక్కడ పెట్టినాను. గొరిల్లా పాడ్ది పైన మనకి మౌంట్ ఒకటి వస్తుంది కదా, సో అది తీసుకురావడం మర్చిపోయినాను. బైక్లోనే పెట్టేసి వచ్చేసినాను. యాక్చువల్లీ ఇక్కడ బైక్ ఉంది కదా, ఆ బైక్లో ఉంది యాక్చువల్లీ గొరిల్లా పాడు. దానిపైన ఒక మౌంట్ ఉంటుంది, ఆ మౌంట్ తీసుకుని రావాలి. యాక్చువల్లీ అది మర్చిపోయినా అక్కడే పెట్టేసిన. ఇప్పుడు పోయి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. లెట్స్ గో. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా. గొరిల్లా పాడు అయితే తీసుకుని ఇష్టం. యాక్చువల్లీ ఈ మౌంట్ అయితే మర్చిపోయినాను అనమాట. సో ఇది తీసుకుని వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి మనకి మేము ఏదైతే నెట్ తెచ్చినామో అది సరిపోలేదు. యాక్చువల్లీ ఒక కైకి మాత్రమే సరిపోయింది. యాక్చువల్లీ మేము 2 కైలకి సరిపోతుందని చెప్పి తీసుకొచ్చినాము. ఒక కైకే సరిపోతుంది అది, ఇంకో కైకి సరిపోదు. మళ్ళీ ఎక్స్ట్రాగా వెళ్ళి తీసుకొని రావాలి. మళ్ళీ చిత్తూరుకి అయితే వెళ్ళాలి. ఓకేనా. సో అర్జెంటుగా రేపు వెళ్ళిపోదాం. ఓకేనా. రేపు వెళ్దాం. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి చూడండి. మీరు చూసుకున్నట్లయితే గైస్ ఈ కైలో మొత్తం అయితే మేము ఈ నెట్ అయితే కట్టేసినాము, అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీరు ఇటుపక్క చూసుకుంటే ఇక్కడైతే పెండింగ్ ఉంది. ఇదైతే రేపు చేయాలి. అండ్ ఇదైతే స్కిప్ చేసేస్తాను, లెంత్ అయిపోతుంది వీడియో. అండ్ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఈరోజైతే ఈ స్టిక్స్ అన్ని ఇన్సర్ట్ అయితే చేసాం. అండ్ అలాగే ఈ నెట్ అయితే కట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్టెప్లో మనము వాటర్ నింపడం, చేపలు తెచ్చి వదలడం అయితే చూసుకోవచ్చు. ఓకేనా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చేయాలనుకుంటున్నారో కింద కమెంట్ చేస్తే నేను అలాంటి కంటెంట్ తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.